హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము ఒక సింపుల్ ట్రిక్, ఇది టెట్కి కావచ్చు, డిఎస్సికి కావచ్చు, ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్కి కావచ్చు, ప్రతి దాంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కసారి ఈజీగా మనం ఫైండ్ అవుట్ ఎలా చేయాలి అన్నది ఈ వీడియో చూసి నేర్చుకుందాం. చూడండి, ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు దెన్ x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఏమవుతుంది అంటే n² - 2 అవుతుంది అన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలాసార్లు చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో చాలా వరకు అడుగుతూ ఉంటారండి. చూడండి, ఇలా ఇచ్చేసి క్యూబ్లలో కానీ పవర్ 4లలో కానీ 4 వరకే మనకి అడుగుతూ ఉంటారు ఎక్కువగా. లేదు పవర్స్కి 6 అలా అడిగినట్లయితే దీనికి మళ్ళీ స్క్వేర్ చేసి చేసుకుంటాం అనమాట. ఈ విధంగా చూడండి, x ప్లస్ 1/x ఈక్వల్ టు n, దెన్ x² ప్లస్ 1/x² ఈక్వల్ టు n² - 2. ఇవి ఫార్ములాస్ లాగా మనము నేర్చుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు n³ - 3n. ఇదేమో n² - 2, ఇదేమో n³ - 3n. అలాగే x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్స్ టు n² - 2 హోల్ స్క్వేర్ -2. ప్లస్ ఇచ్చినప్పుడు ఇవి అనమాట, n² - 2 హోల్ స్క్వేర్ -2. ఇఫ్ ఇన్ కేస్ మైనస్ ఇస్తే x - 1/x ఈక్వల్ టు n, దెన్ చూడండి x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఇక్కడేమో -2, ప్లస్ ఇస్తే మైనస్ చేస్తాము, ఇక్కడేమో మైనస్ ఇస్తే +2 చేస్తాం. చూడండి, x ప్లస్ 1/x ఇచ్చారనుకోండి, మనకి ఇక్కడ చేసేవి మైనస్లలో ఉంటాయి. x - 1/x ఇచ్చారనుకోండి, ఇక్కడ చేసేవి ప్లస్లలో ఉంటాయి. n² +2 చూడండి. అదే క్యూబ్లు అనుకోండి, x³ - 1/x³ అనేది n³ ప్లస్ 3n అవుతుంది. సారీ అండి, x³ ప్లస్ 1/x³ ఈక్వల్స్ టు n³ ప్లస్ 3n అవుతుంది అనమాట. ఇక్కడేమో -3n, ఇక్కడేమో +3n. నెక్స్ట్ చూడండి, x⁴ ప్లస్ 1/x⁴. ఇక్కడ కూడా అది, అక్కడేమో -2, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడికి వచ్చేలోపు ఇది ప్లస్ అవుతుంది. n² + 2 హోల్ స్క్వేర్ -2 అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. దీంట్లో ఎలా చేయాలో అనేది ఈజీగా మనము నెక్స్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇఫ్ x - 1/x ఈక్వల్ టు 3√2, then find out the value of x⁴ plus 1/x⁴. చూడండి, మైనస్ ఇచ్చారు కాబట్టి ఈ ఫార్ములా గుర్తుండాలి. x - 1/x ఈక్వల్ టు n అయినప్పుడు n, దెన్ x⁴ ప్లస్ 1/x⁴ ఏమవుతుంది, n² + 2 హోల్ స్క్వేర్ -2 అవుతుంది అనమాట. సో 3√2 ఇది n అనమాట, 3√2ని n కాబట్టి 3√2 హోల్ స్క్వేర్ +2 హోల్ స్క్వేర్ -2. చూడండి, 3కి స్క్వేర్ అంటే 9 అవుతుంది, √2కి స్క్వేర్ అంటే 2 అవుతుంది. సో 9 × 2 + 2 హోల్ స్క్వేర్ -2. 9 × 2 = 18, 18 + 2 20 అవుతుంది. 20కి స్క్వేర్ -2, 20 స్క్వేర్ మీన్స్ 400, 400 - 2 398. చూడండి, ప్రాబ్లం మనకి ఫార్ములా గుర్తుంటే ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు 4√5, దెన్ x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు, ఇది ప్లస్లలో ఉంది. సో ఫస్ట్ వన్ x ప్లస్ 1/x ఈక్వల్, ప్లస్ ఉన్నది అంటేనే వెంటనే మనకు గుర్తుకొచ్చేయాలి, మైనస్ చేయాలి అన్న విషయం. చూడండి, క్యూబ్లలో అడిగారు కాబట్టి n³ - 3n, ప్లస్ కాబట్టి మైనస్ వేస్తున్నాం. n మీన్స్ 4√5, 4√5 హోల్ క్యూబ్ -3n అంటే 4√5. 4³ అంటే 4 × 4 = 16, 16 × 4 = 64. √5కి క్యూబ్ కాబట్టి ఒక √5 ఉంటుంది, ఒక √5 స్క్వేర్ కాబట్టి 5 అయిపోతుంది అనమాట. సో -3 × 4 = 12, √15. ఇక్కడ 5 × 64 320, √5 - 12 √5, 320 - 12 308, √5 అవుతుంది అనమాట. చూసారా, ప్లస్ ఉంటే మైనస్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. ఈ ఫార్ములాస్ కానీ మనకు గుర్తున్నట్లయితే ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ అన్నమాట. లేదంటే
మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వేసుకొని లేదా ఏఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వేసుకొని స్క్వేర్ని మళ్ళీ స్క్వేర్ చేస్తే పవర్ 4 వస్తుంది. ఆ విధంగా మనము ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే ఈజీగా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసము మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఫాలో చేయండి చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.